జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జీడికల్ శ్రీ వీరాచల సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ ఈవో చిందం వంశీ ఆధ్వర్యంలో లెక్కించారు. అయితే భువనగిరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించిన బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం 2,77,299 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏల నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు పలువురు ఉన్నారు. శ్రీ వీరాచల జీడికల్ రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు బాగా జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ అందించడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిబ్బంది, నాతో పాటు మా డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాల గణపురం మండలం జనగామ జిల్లా మండలం స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా హుండీ విప్పడం జరిగింది. ఆ హుండీ ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం హుండీ ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంతో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెట్టడం జరిగింది. ఇట్టి హుండీ